గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లెర్న్ ఏ వర్డ్ డేలో లెవెల్ 1 క్లాస్ 1 టూల్కి వర్డ్ ఫైర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, మీనింగ్ ఫ్లేమ్స్, లైట్ అండ్ హీట్. యూసేజ్ ఏ ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ ఇన్ ద కిచెన్. ఫైర్ కెన్ స్ప్రెడ్ వెరీ క్విక్లీ. ఫైర్ అంటే జ్వాల, మంటలు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ క్లాస్ 3rd, 4th and 5th. Word neighbor, parts of speech noun, pronunciation neighbor, R sound palkadu, neighbor, a person who lives next to you or near to you. మన ప్రక్కన ఉండేవాళ్ళు, మనకి దగ్గరగా ఉండేవాళ్ళు నైబర్స్ అంటే పొరుగువారు. అవర్ నెక్స్ట్ డోర్ నైబర్స్ ఆర్ వెరీ నాయిసీ. మన పొరుగు వాళ్ళు, మన పక్కనే ఉండేటువంటి వాళ్ళు చాలా గోల్ చేస్తుంటారు, పెద్ద సౌండ్స్ చేస్తుంటారు, ఎప్పుడు ఏదో కాల్ చేస్తుంటారు. షీ హ్యాస్ బీన్ ఏ వెరీ గుడ్ నైబర్ టు మీ. ఆమె నాకు చాలా మంచి నైబర్, నా ప్రక్కన ఉండేటువంటి ఆమె, పొరుగు ఆమె. నెక్స్ట్ లెవెల్ 3కి వచ్చి 6, 7, 8 క్లాసెస్. వర్డ్ సబ్స్టిట్యూట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వెర్బ్ అలాగే నౌన్ కూడా. సబ్స్టిట్యూట్, ఇది ప్రొనౌన్సియేషన్. సబ్స్టిట్యూట్ మీనింగ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ యాక్టింగ్ ఆర్ సర్వింగ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ అనదర్. ఒకదానికి బదులుగా మరొకటి వాడేది. యూస్ ఆర్ యాడ్ ఇన్ ప్లేస్ ఆఫ్, ఒకదాని ప్లేస్లో మరొకటి కలిపేది. ఇక్కడ కలిపేది ఇన్ ద సెన్స్ ఒకదాని ప్లేస్లో మరొకటిగా వాడేది. దీన్ని ప్రత్యామ్నాయం అంటాం తెలుగులో. సోయా మిల్క్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ డైరీ మిల్క్. డైరీ మిల్క్ అంటే మనం ప్రతిరోజు వాడేటువంటి డైరీ మిల్క్కి ప్రత్యామ్నాయంగా సోయా అంటే చిక్కుడు నుండి వచ్చేటువంటి పాలని ఉపయోగించుకోవచ్చు. డ్రైడ్ రోజ్మెరీ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద ఫ్రెష్ హెర్బ్. ఎండబెట్టినటువంటి రోజ్మెరీ, అంటే పచ్చి ఏవైతే హెర్బ్స్ ఉన్నాయో, ఈ పచ్చని హెర్బ్స్, వాటికి బదులుగా ఈ ఎండబెట్టినటువంటి రోజ్మెరీ ఆకుల్ని మనం వాడుకోవచ్చు. అలాగే 4th లెవెల్ 9th and 10thకి వర్డ్ కన్విన్స్డ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్, ప్రొనౌన్సియేషన్ కన్విన్స్డ్, డి సౌండ్ ఉండదు, టా సౌండ్ వస్తుంది, టీ. మీనింగ్ కంప్లీట్లీ ష్యూర్ అబౌట్ సంథింగ్, ఏదైనా ఒక దాని గురించి పూర్తిగా అంగీకరించడం లేదా ఒప్పించబడడం. ఇక్కడ అడ్జెక్టివ్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. షీ బికేమ్ కన్విన్స్డ్ దట్ సంథింగ్ వాజ్ రాంగ్, అంటే ఆమె ఏదో తప్పు జరిగిందని ఒప్పించబడింది. అలాగే షీ వాజ్ అబ్సల్యూట్లీ కన్విన్స్డ్ దట్ హీ వాజ్ రైట్. అతను ఖచ్చితంగా అతను చేసింది రైట్ అని చెప్పి ఒప్పించబడాడు. అలాగే ఆపోజిట్ అన్కన్విన్స్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.